స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ చేయాలంటే కోట్లతో పని అండి. ఏదో చిన్న కత్తి తీసేస్తే కోట్లు గుమ్మరిస్తారు. బట్ అంత ఖర్చు పెట్టి అంత క్వాలిటీ కోసం పాకులాడేవారు ఎంత అరుదుగా ఉన్నారండి. బట్ ఆ అరుదైన తార మన తెలుగు వారిలో ఒకరుగా పుట్టారండి. నిజంగా సగర్వంగా మనం ఈ అవార్డుని అందించవచ్చండి. ఉత్తమ నిర్మాతగా అవార్డుని కైవసం చేసుకున్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ ఫర్ ద ఫిల్మ్ అరుంధతి. ఈ అవార్డుని శ్యామ్ ప్రసాద్ సార్ కి డాక్టర్ దాసనారాయణ రావు గారు అందజేస్తారండి. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి ఇలా ఎన్నో సినిమాలు సృష్టించి ప్రతి ఇంట ఓ జయజమ్మను ప్రతిష్ఠించి ఉత్తమ నిర్మాతగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. కెన్ వి హియర్ ఫర్ శ్యామ్ సార్? హూ ఇస్ యువర్ ఫేవరెట్, హూ ఇస్ ద బెస్ట్ అని ఎవరిని అడిగినా ఈ మధ్య కాలంలో ఒకే ఒక అమ్మాయి పేరు చెప్తారండి. దట్ ఈస్ అరుంధతిగా మనల్ని అలరించినటువంటి అనుష్క. షీ ఇస్ ద మోస్ట్ డివైన్లీ బ్యూటిఫుల్ అండి. తను ఎంత అందంగా ఉంటుందో అంత చక్కగా యాక్టింగ్ కూడా చేస్తుంది. అందుకే అందుకుంటుంది బెస్ట్ హీరోయిన్ అవార్డ్. అరుంధతి సినిమాకు గాను అనుష్క కైవసం చేసుకున్నారు. రామానాయుడు గారు అండ్ అనుష్కకి సరైన జోడు రాణా గారు ఇద్దరు కలిసి అవార్డుని ఇవ్వాలండి. సంతోషం 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 సంతోషం. ఇక బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డు ఉంది. మరి అవార్డు ఇద్దామా? ఒక్కడిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని పంపు. మగ ధీరుడికి ఇద్దామా అవార్డు? ఉత్తమ నటుడు ఎవరు ఎవరు ఎవరు? దాసనారాయణ రావు గారి చేతుల మీదుగా రామ్ చరణ్ తేజ్ ఈ ప్రత్యేక అవార్డుని సొంతం చేసుకోబోతున్నారండి. చిరుతనయుని ఆగమనం, చిత్ర చిత్ర ప్రభంజనం, భూమి ఆకాశాలు ఏకమైనట్టు, సప్త సముద్రాలు ఉప్పొంగినట్టు, మహోన్నత శిఖరాలు లేచి నించున్నట్టు, 100 మంది వీరుల్ని చీల్చి చెండాడినట్టు, శతధ్రువ వంశ యోధుడు, అనితర సాధ్యుడు, కావాలి తండ్రిని మించిన తనయుడు, భైరవ కాల భైరవ. రామబాణానికి తిరగలేదు, రామ్ చరణ్ కి ఎదురు లేదు, నీ తండ్రి జగదేక వీర. మా మనసును గెలిచినటువంటి మగధీర. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సో అవార్డులు గెలుచుకున్నటువంటి ధృవతారలు ఒక్కొక్కరుగా మాట్లాడతారండి. ముందుగా అందరూ వేదిక పైన ఉండాలి. ముందుగా దాసరి సార్, మా గురుతుల్యులు, గురు సమానులు, మా గురువు, అందరికీ సినిమా ఇండస్ట్రీకి గురువు దాసరి సార్ మాట్లాడాలి. ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా టైం అయింది. అయినా అందరి మీద అభిమానంతో ఇంత దీర్ఘకాలం ఉన్న మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి అభివందనం చేస్తున్నా. సంతోషం 8వ వార్షికోత్సవం. ఒక పత్రిక నడపడం కష్టం. ప్రభుత్వాలు కూడా అవార్డులు అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఇవ్వడం కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. ఎన్నో పత్రికలు అవార్డ్స్ ప్రారంభించి, పెద్ద పెద్ద పత్రికలు, ఒక్క ఫిలింఫేర్ తప్ప మిగతావన్నీ రెగ్యులారిటీ మెయింటైన్ చేయలేకపోయాయి. కానీ తెలుగు సినీ వారపత్రిక 8 సంవత్సరాలుగా కంటిన్యూస్గా వార్షికోత్సవం చేస్తూ, మా అందరినీ గౌరవిస్తూ, మా అందరికీ అవార్డులు ఇస్తున్నందుకు సంతోషం. సురేష్కి, వారి యూనిట్కి, ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన స్పాన్సరర్స్కి, అలాగే TV9 యాజమాన్యానికి ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అవార్డులు అనేవి మాకు
ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. చాలా సంవత్సరాలుగా మేము అవార్డులు తీసుకుంటున్నాం. ఇవాళ యంగ్స్టర్స్ కొత్త నీరు, కొత్త తరం వచ్చింది. ఇవాళ ముందుకు దూసుకుపోతున్నారు. వాళ్ళకి అవార్డులు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే ఇంత చక్కని గొప్ప కార్యక్రమాన్ని, ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సురేష్ కొండేటిని హృదయపూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో చరిత్ర సృష్టించిన చిత్రాలు 2, మగధీర, అరుంధతి. అవి వాటికి ఆ రెండింటికి ఈ వేదిక మీద అవార్డులు ఇచ్చారు. అటువంటి ఒక ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు నిన్నగాక మన ఫిలింఫేర్ అవార్డు తీసుకుని ఈ రోజున సంతోషం అవార్డు తీసుకున్న నా ముని మనవాడు రామచరణ్ తేజకి, అలాగే నటిగా ఈ మధ్యకాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న అనుష్క, అలాగే దర్శకుడిగా అవార్డు పొందిన మా కోడి రామకృష్ణ, అలాగే ఈ 2 చిత్రాల అవార్డులు పొందిన నిర్మాతలు అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్. ఇట్ ఈస్ మై కన్సర్న్. నేను ప్రారంభించిన సంస్థ, ఆ సంస్థ 30 సంవత్సరాలైనా ఎక్కడో ఆకాశాన్ని ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి పట్టుదలతో తీసిన చిత్రం, అలాగే ఈ అవార్డులు అందుకున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనసారా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ నాకు మునిమనవడు ఎక్కడ ఉంటే రామానాయుడు గారి మనవడు వెనకున్నాడు. ఇలా ఈ కొత్త నీరంతా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముందుకెడుతున్నాయి. ఈ వేదిక నుంచి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఒక్క విషయాన్ని చెప్తున్నా, తెలుగు వాళ్ళను గౌరవించండి, తెలుగు సినిమాలను ప్రోత్సహించండి. రామ్ చరణ్ తేజ్ మాట్లాడడానికంటే ముందు రాధా గారు అండ్ మెగాస్టార్ గారి కాంబినేషన్ ఎలా ఉండిందండి? సూపర్ డూపర్ హిట్, రైట్? సో కార్తిక రాధా గారి నట వారసురాలు, మరి రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ నట వారసుడు. మరి కార్తికకి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డుని ఇవ్వవలసిందిగా మెగాస్టార్ నట వారసుడైనటువంటి రామ్ చరణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. Best debut heroine Kartika. The Flame Josh. హలో అందరికి నమస్కారం. మీరు మాట్లాడడానికి ముందు మీరు కేక్ కట్ చేయాలండి, అప్పుడేనా? రామ్ చరణ్ జీ 8th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సంతోషం సినిమా అవార్డ్స్. సంతోషం మ్యాగజైన్ పుట్టి 8 సంవత్సరాలు అయిందండి. సో ఈ 8 వసంతాల పుట్టినరోజు పండుగని కేక్ కట్ చేసి మనం అందరం నోరు తీపి చేసుకుందాం. సో రామ్ చరణ్ జీ ప్లీజ్ కట్ ది కేక్. సో సురేష్ కొండేటి గారు మ్యాగజైన్ మాత్రమే కదండి, హిజ్ ప్రొడ్యూసర్. ప్రేమిస్తే అంటే ఒక గొప్ప చిత్రాన్ని వారు ప్రొడ్యూస్ చేశారు తెలుగులో. అండ్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. దాని గురించి తమిళంలో ఘన విజయం సాధించినటువంటి అంగాడి తెరు తమిళ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి అనువదిస్తున్నారు. ప్రేమిస్తే తర్వాత విడుదల కాబోతున్నటువంటి చిత్రం అంగాడి తెరు తమిళాన్ని